పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ కోసం మా వరంగల్‌కు రావడమే కాదు, నిరంజన్ అడిగినటువంటి డాగ్‌ని జస్ట్ 1 అవర్‌లో ఆ బాబుకు అందించమని చెప్పడంతోటి ఆ 1 అవర్‌లో ఆ బాబుకైతే అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రాంతమోడు, ఆ ప్రాంతమోడు అని మాట్లాడేటోళ్ళకి ఒక్కటే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ప్రాంతం మానవత్వం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వరంగల్‌కొచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి కోసం అసలు ఎలాంటి సమాచారం లేకున్నా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు సైతం పవన్ కళ్యాణ్ గారితోటి ఫోటోలు దిగడానికి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తూ ఆయన గురించి ఆళ్ళు మాట్లాడుతున్న మాటలైతే నిజంగా ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్ గారికి ఈ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఆఫీసర్లు, ఈ ఆఫీసర్లని కాదు, పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరూ అభిమానిస్తారని నిన్న వరంగల్ పర్యటనలో మనకు స్పష్టంగా కనబడ్డది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న సమాచారం పెద్దగా ప్రచారం చేయకున్నా జస్ట్ 1 డేలోనే ఎక్కడ చూసినా జనమే. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆ బాబు ఇంటికి పోతే ఆ చుట్టుపక్కల బిల్డింగ్లలో ఆ జనాన్ని చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద వారు చూపిస్తున్న ప్రేమ అర్థమవుతుంది. ఎంతమంది పోలీసులు ఎన్ని చోట్ల ఆపినా కూడా జనము కుప్పలు తెప్పలుగా పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే రావడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా వరంగల్లో పవన్ కళ్యాణ్ గారితోటి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఒక సెల్ఫీ దిగాలని, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని మీరు ఇక్కడ చూస్తున్న విజువల్ చూస్తుంటే అర్థమవుతుంది ఎంతమంది క్రౌడ్ వచ్చారనేది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం జనాల యొక్క ప్రేమను చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని చూస్తుంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రాంతానికి పరిమితమా? పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని ఒకరు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టనేమని ఇంకోరు మాట్లాడతారు. అసలు ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి ప్రజలే కోరుకుంటున్నారు, స్వచ్ఛందంగా ఆయన అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఒక బాబు, వరంగల్లో ఉండే బాబు 17 సంవత్సరాలైన ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ ఆ బాబు కూడా నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది అని చెప్పేసి ఆ బాబు చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ గారిని కదిలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ బాబు కోసం రావడం జరిగింది. ఆ బాబుతో పాటు అక్కడికి చేరుకున్నటువంటి అభిమానుల సందడి ఇవ్వండి, తాకిడి ఇవ్వండి, ఎంతమంది అభిమానులు ఆయన కోసం వచ్చిర్రు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మనకు. ఎవరో అడ్డుకుంటే ఆగుతారా? అభిమానులను అడ్డుకునే శక్తి వీళ్ళకుందా? ఎందుకంటే ఆ అభిమానులు చూస్తే చెప్పొచ్చు అసలు ఎంతమంది అభిమానులు ఆయన కోసం ఇంత నిస్వార్థంగా వచ్చారు అనేది, ఆయన మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలు. వరంగల్ సాక్షిగా అక్కడికి వచ్చినటువంటి జనాలను చూస్తుంటే ఆ జనాల అరుపులు, కేరింతలు, గుళ్ళోనైతే ఏకంగా భారత్ మాతాకి జై అంటూ అక్కడ వాళ్ళు చెప్పిన నినాదాలు నిజంగా నా మనసును కదిలించినాయి. అదేవిధంగా అక్కడ ఏదైతే అమ్మవారి గుడికి వచ్చిండో అమ్మవారి గుడిలో, భద్రకాళి అమ్మవారి గుడిలో ఆ అమ్మవారి గురించి ఒక్కొక్క భక్తుడు ఏ విధమైన ఆ స్లోగాన్స్ చేస్తుంటే నిజంగా సంతోషం అనిపించింది. ఆయన వెంట ఒక జన ప్రభంజనమే కలిగింది నిన్న వరంగల్లో అయితే. జన ప్రభంజనం ఎంత చెప్పినా తక్కువే. నిజంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన గురించి, పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఒక చిన్నారికి ప్రాణం నిలపగలుగుతుంది, ఒక చిన్నారి కోరికను నెరవేర్చగలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి పర్యటన అంటే 10 మందికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతుంది. మంచి మానవత్వ కోణంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన సాగుతుంది. ఇంతమందిని ఎందుకు పిలిచిరంటే ఎవరినైనా పవన్ కళ్యాణ్ నేను వస్తున్నా మీరు రండి అని చెప్పిండా? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు వస్తే సైలెంట్గా వెళ్ళిపోవాలంటే సైలెంట్గా మీలాగా వెళ్ళిపోవడానికి అక్కడ మీలాంటి వ్యక్తి కాదు, అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద ప్రేమ, అభిమానం అసలు మీరు తట్టుకోలేరు. ఆయన వచ్చిన ప్లేస్కి మీరు రండి. అరే ఎవరు చెప్పకున్నా గంత జనం వచ్చిర్రంటే అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా, ఆయన మీద ఉన్న అభిమానం. మీరెవరో చెరిపేస్తే చెరిగిపోయే అభిమానం కాదు. ఎందుకంటే నిస్వార్థంగా ఆయన మీద ఆ ప్రజలు ఏర్పరచుకున్న ప్రేమ, ఆప్యాయత, ఆ జనం చూడండి. వాళ్ళని రమ్మని పవన్ కళ్యాణ్ చెప్పలేదు, జనసేన పార్టీ పిలిపివ్వలేదు. జస్ట్ బాబు కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నారు అని తెలియంగానే ఆ జనం తండోపతండాలుగా కదిలి వచ్చిరంటే అది నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ. అందుకే అంటున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాతీయ సమగ్రతని కాపాడడం కోసం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశంలో ప్రతి ఒక్కరి మనసుని గెలుచుకున్న వ్యక్తి, ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి, జాతీయ భావజాలం కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ మానవత్వమే ఒక ప్రాంతం అంతే. ఆయనకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, ఆ మానవత్వమే ఆయన ప్రాంతం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. పోలీసులు, అభిమానులు, జన సైనికులు ఎక్కడ చూసినా కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళ ప్రేమ ఎట్లుంటుందో మనకు అర్థమవుతుంది. ఆ జనం చూడండి, పోలీసులు చూడండి, ఎంత సెక్యూరిటీ, ఎంత జనము. అసలు నిజంగా ఎంత చెప్పినా తక్కువే పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇక్కడ విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, అసలు గూస్ బంప్స్ ఉంటాయి.
అన్నా భవన అన్నా కళ్యాణ్ బాబు అన్నా భవన అన్నా కళ్యాణ్ బాబు